నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆయన అందరికీ షాక్ల మీద షాక్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్కి షాక్ల మీద షాక్లు వస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 100 మంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారంట. ఏంటి ఇందుకు ఎవరు 6 మంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఏదైతే తిరిగిస్తారో తిరిగి మళ్ళీ అదే వస్తుంది అని అంటారు కదా. సో జగన్మోహన్ రెడ్డి ఒకనొక టైంలో అందరికీ షాక్ల మీద షాక్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు జగన్కి అందరూ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 6 వైసీపీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, బాలేని శ్రీనివాసులు రెడ్డి అండ్ సంజీవ్ కుమార్ గారు, వల్లభనేని వంశీ గారు, శ్రీకృష్ణదేవరాయలు. సో ఇలాగ 6 జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు అని అంటున్నారు ఎంపీలు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఏం జరిగింది అంటారు? అంటే మీరు ఉదాహరించిన పేర్లలో మామూలుగా ఇప్పుడు ఇంకా పార్టీ మారకుండా ఉన్నది వేమిరెడ్డి గారు ఒక్కళ్ళే. మిగిలిన వాళ్ళందరూ చూసుకుంటా ఉంటే ఆ లోక్సభ సభ్యులు వాళ్ళకి కృష్ణదేవరాయలకు వచ్చేసరికి నరసరావుపేట మంచి పనులు చేసిన వ్యక్తికి ఆయనకు అవకాశం కల్పించట్లేదు. ఆయన పార్టీకి రాజీనామా చేశాడు. తర్వాత కర్నూలు ఎంపీ గారు కూడా ఆయన కూడా మనస్తాపంతో ఉన్నాడు. ఆయన కూడా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు వేమిరెడ్డి గారి వంతు వచ్చేసింది. మరి వేమిరెడ్డి గారు నిన్నదాకా నెల్లూరుకు పోటీ చేస్తారనుకున్నారు. ఇప్పుడు ఆయనను కూడా చేయరంటున్నారు. వల్లభనేని వంశీ గారు, వల్లభనేని బాలశౌరి గారు ఈరోజు పార్టీ మారి జనసేన పార్టీలో చేరాడు. తిరిగి ఆయనకి మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం అని చెప్పని అనుకుంటున్నారు. ఆయన పేరే ప్రకటిస్తున్నారు. అందుట్లో అనుమానం కూడా ఏం లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే అండి పరిస్థితి, ఆయన ఊహించినట్టుగా ప్రజా పరిపాలన చేసినట్టయితే, ప్రజారంజకంగా కనుక పాలన చేసినట్టయితే, ఆయన ఊహించినట్టుగానే 25 సంవత్సరాలు అంటే ఇంకొక 5 ఆయనకు వయసు ఉన్నంత వరకు, ఆరోగ్యంగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఉండేది ఏం కాదు. ప్రజలు అనుకున్నది వేరు, ప్రజలు ఆశించింది వేరు, ప్రజలు కోరుకున్నది వేరు, ఇప్పుడు ఈయన చేస్తున్నది వేరు. రావడంతో ఆయన ప్రజాపాలనలో కాకుండా ఆయన కక్షపూరిత వ్యవహారం చేస్తాడు అని చెప్పని ప్రజావేదిక కూల్చినప్పుడు ఏమనుకున్నారంటే ముందుగా ఇదేదో అక్రమంగా కట్టడం కదా, దీన్ని కూల్చేశాడు, అందరిని ఇలా చేస్తానన్నాడు, అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు అని చెప్పని భావించడం కూడా జరిగింది. కానీ దానితో అయిపోయింది. అది ఎక్కడ అక్రమ కట్టడాలు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా ఏం దాడి జోలికి పోవట్లా. అది ప్రతిపక్ష నేతలకు ఏదైనా సంబంధించి ఉంటే వాళ్ళ మీదకి సబ్బం హరి గారు కావచ్చు, లేదంటే అయ్యన్న పాత్రుడు కావచ్చు, పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, కొంతమంది ఇలాంటి వాళ్ళకు సంబంధించి ఆయన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. కానీ పాలనాపరంగా చూసుకుంటూ ఉంటే అన్ని వైఫల్యాలే కనపడుతున్నాయి. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారంటే, కూల్చేవాడా కట్టేవాడా? మనకు కూల్చేవాడు మనకెందుకు, కట్టేవాడు కదా మనకు కావాల్సింది. వీటన్నిటికంటే కూడా ప్రజలు కోరుకుంటుంది, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే స్వేచ్ఛ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేదు, వ్యాపారాలు చేసుకునే స్వేచ్ఛ లేదు, బయటికి వచ్చి ఏదైనా నిరసన జరిపే స్వేచ్ఛ లేదు. ఒకనాడు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఆ రోజు ఏ విధంగా వీళ్ళు స్వేచ్ఛకై పోరాడారో మళ్ళీ అలాంటి స్వాతంత్ర సమరం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రజలకు కలుగుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ముక్తకంఠంతో ఆ రోజు మనకి తెల్లదొరలే ఇతని కంటే గొప్పవాడు రా అనే ఆలోచన తీసుకొచ్చాడు ఈయన. కొన్ని మంచి పనులు చేశారు వాళ్ళు, ఇలా చేయలేదు. ఆ రోజు వాళ్ళ అవసరం కావచ్చు, అది ప్రజల కోసం కాకపోయినా కూడా వాళ్ళ అవసరం కోసమైనా కొన్ని మంచి పనులు చేశారు వాళ్ళు. అది ప్రజలకు కూడా ఉపయోగపడింది. కానీ ఈయన వాళ్ళు ఇప్పుడు చేసే పనులు దేనికి ఉపయోగపడలేదు. నవరత్నాలు అన్నాడు, తన తండ్రి చిత్రపటం పక్కన తన చిత్రపటం పెట్టుకునే విధంగా పరిపాలన చేస్తా అన్నాడు. కులాలను చూడడం, మతాలను చూడడం, ప్రాంతీయాలు చూడడం అని చెప్పని మాట్లాడాడు. ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాడు. అమరావతిని ఇక్కడే నిర్మిస్తా అన్నాడు, పోలవరం నిర్మిస్తానన్నాడు. మనం మండబుల్పడి మనం నిర్మించుకోలేమా, కేంద్రం మీద ఆధారపడాలా, మన దగ్గర డబ్బులు లేవని మాట్లాడాడు. మరి 70% పూర్తి అయిపోయిన పోలవరాన్ని ఈరోజు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం లేదు. మరి ఇవన్నీ చూసుకుంటా ఉన్నారు. పట్టిసీమ తీసుకొచ్చేసరికి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గోదావరి నీళ్లు తీసుకొచ్చేసి కృష్ణా పరివాహ ప్రాంతంలో కలిపి ఆ ప్రాంతానికి మొత్తానికి మేలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని సకాలంలో నీరు అందించకుండా ఈరోజు నిన్న అకాల వర్షాలకి ఏ విధంగా పంట నష్టపోయిందో, రైతులు ఏ విధంగా దెబ్బతిన్నారో చూస్తూనే ఉన్నాం. విద్యార్థులను చూసుకుంటా ఉంటే మరి వాళ్ళకి ప్రత్యేక హోదా వస్తే ఏదో తీసుకొస్తానని చెప్పి ఆయన భావించాడు, చెప్పాడు, నమ్మారు యువత, ఆయన మాటలు నమ్మారు.
నేను కేంద్రం మెడలోంచి తీసుకొస్తానని అన్నాడు. మరి ఏ ధైర్యంతో అన్నాడు ఆ రోజు? ఈ రోజు వచ్చేసరికి ఆయన మొట్టమొదటి రోజే ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన వెనక్కి తగ్గాడు ఆ మాటలకి. వాళ్ళకి ఎక్కువ బలం ఉంది, మనం ఏం చేయలేము అని చెప్పని. పోరాటానికి బలానికి సంబంధం ఏముంది? నీ హక్కుల గురించి నువ్వు పోరాడుకోవాలి కదా. నీ హక్కులకు సంబంధించి నువ్వు రాజ్యసభలో అవకాశాలు వచ్చిన తర్వాత కూడా నువ్వు అవకాశాలు వచ్చినప్పుడు మాకు ఫలాని మీరు ఇస్తామన్నారు, హామీలు నెరవేర్చలేదు, విభజన హామీలు నెరవేర్చలేదు, ఇస్తామన్న ఇవ్వట్లేదు, మరి మాకు ప్రత్యేక హోదా కాకుండా ఇస్తామన్నారు కదా, మరి దానికి మీరు చట్టబద్ధత చేయట్లేదు, మరి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు మీరు అని చెప్పని నిలదీసే అవకాశం ఆయనకు వచ్చింది. రాజ్యసభలో కనుక వాళ్ళకి అనుకూలంగా కనుక ఈయన నిలబడకపోతే వాళ్ళు ఈయన హామీలు నెరవేర్చేవాళ్ళు, నెరవేర్చకపోతే వాళ్ళే దోషులు అయ్యేవాళ్ళు. ఇప్పుడు నువ్వు దోషి అయిపోయావు. ఇవన్నీ చూసుకొని దానికి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కావచ్చు, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానాలు చూసిన తర్వాత మనకు ప్రజలకు ఇచ్చిన హామీని ఏమీ నెరవేర్చట్లేదు. ఈరోజు చూసుకుంటా అంటే వర్గాలు లేదు, కులాలు లేదు, మతాలు లేదు, ప్రాంతాలు లేదు, అన్ని విధాలా మనం అన్యాయం అయిపోయాము. ఏమి చెప్పుకోవడానికి ఏమి లేకుండా పోయింది. మరి రాజధానికి కావాల్సినటువంటి 30,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ తీసుకోమని చెప్పని అన్నాడు. మరి ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డున ఉందన్నాడు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదని చెప్పని నేను మద్దతు తెలుపుతున్నానన్నాడు. మరి వాళ్ళు దాన్ని కాదని చెప్పని 3 ప్రాంతాలు ఎందుకు తీసుకొచ్చాడు? ఈయన తీసుకొచ్చిన చాట అయినా సరే ఎంతవరకు న్యాయం చేస్తున్నాడు? ఏం చేశాడు? ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు? నిరుపేదలకు సంబంధించి అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశాడు? 3 పూట్ల తినేవాళ్ళని. మరి పోనీ అవి తీసేసి రామారావు గారి పేరు లేకపోయినా కనీసం తన పేరు అన్నా పెట్టుకో, వాళ్ళ నాన్నగారి పేరు పెట్టినా బాగుండేది. ఎందుకు అలా తీసేశాడు? మరి ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తే ఏం సమాధానం చెప్పాలి? అమ్మఒడి పథకం ఒక్కడ తప్ప మిగిలిన ఏంటి ఈయన కొత్తగా తీసుకొచ్చింది? మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. దాంట్లో కూడా పేరు మార్చుకొని పెట్టుకున్నాడే తప్ప గతంలో దానికి సంబంధించి చాలామందికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తెలుగుదేశం పార్టీ ఉండగా లబ్ధి చేకూర్చారు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనకి ఈయన చేసే పనులన్నీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి, కక్షపూరితంగానే ఉన్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి, ఏమనే అవకాశం లేదు కాబట్టి ఒక భయం పెట్టాడు. సో ఇప్పుడు ఎన్నికల సమయం రాబోతోంది కాబట్టి అందరూ బయటికి రావడం, లేకపోతే అలకపానుపులు ఎక్కడమో ఏదో ఒకటి వాళ్ళ అసంతృప్తిని బయటికి తెలియజేస్తున్నారు వైసీపీ నాయకులు. దానికి కాదండి, దానికి కాదు, అపారమైనటువంటి ఆధిక్యత వచ్చింది కాబట్టి భయం పట్టుకుంది వాళ్ళకి. అలాగే జరిగిన కొన్ని పరిణామాలు చూసి భయపడిపోయారు. మనకు కూడా ఆ గతి పట్టిద్దేమని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో వీళ్ళ మీద ఉన్న ఆగ్రహం చూసి ప్రభుత్వం రాజన్న నమ్మకం ఏర్పడిన తర్వాత బయటకు వస్తున్నారు వీళ్ళు. లేకపోతే ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలపరిమితిలో జరిగిన అక్రమాల గురించి, అన్యాయాల గురించి ఎవరు గొంతెత్తలేదు కదా. అవును. సో ఈ రోజు ఏదో వీళ్ళు బయటకు వచ్చి వేరే పార్టీలో చేశారంటే సచ్చిరులు అయిపోరు. వీళ్ళని ఆ పార్టీలో చేర్చుకున్నారంటే వాళ్ళది కూడా తప్పు ఉంది. అంటే ఇప్పుడు వైసీపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పలానా అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తామనేటువంటి మాట ఇచ్చే అధికారం వాళ్ళకి లేదు కదా. కేవలం పోస్టింగ్ వరకే ఉంది. ఈ పని ఖచ్చితంగా ఈ అభివృద్ధి నేను చేస్తాను అనేటువంటి మాట ఇచ్చేది వాళ్ళకి లేదు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. సో నామకే వాస్తా పేర్లు తప్ప వాళ్ళు ఏం డెసిషన్ తీసుకునేటువంటి ఛాన్స్ లేదు కదా. సో ఇప్పుడు వాళ్ళకి టైం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మాట్లాడేదానికి. సో దీన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మాకు నామకే వాస్తా ఇచ్చినటువంటి పోస్టింగ్లు మాకెందుకు, మేమన్నా పని చేయాలి తప్ప. సో కాబట్టి మేము ఇక్కడెందుకు, మాకు అసలు పని చేయలేనటువంటి పోస్టింగ్లు మాకెందుకు, మేము బయటికి వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నాం అన్నట్లుగా వీళ్ళందరూ బయటకు వస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? చాలామంది లోక్సభ సభ్యులున్నా కూడా, ఆ రోజు బలం ఉన్నా కూడా వాళ్ళలోంచి బయటకు వచ్చి గల్లా జయదేవ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఇదే కేసినేని నాని గారు లోక్సభలో వాళ్ళు మాట్లాడిన విధానానికి తిరిగి వాళ్ళు ముగ్గురే గెలవగలిగారు. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడున్నటువంటి 22 మందిలో ఒక మా రఘురామకృష్ణరాజు గారిని తీసేస్తే మిగిలిన 21 మంది కావచ్చు, 9 మంది రాజ్యసభ సభ్యులు కావచ్చు, అందులో విజయసాయిరెడ్డి గారు కొంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎటు మాట్లాడరు. మిగిలిన వాళ్ళైనా సరే రాష్ట్ర సమస్యల గురించి గొంతెత్తి మాకు ఈ అన్యాయం జరిగిపోతుంది, మీరు ఎందుకు మాకు చేయరు అని చెప్పి గనక కనీసం 1 సంవత్సరం నుంచి మొదలుపెట్టినా కూడా ఈరోజు వాళ్ళు అందరి దగ్గర నిజమైన ప్రజానాయకులుగా మిగిలిపోయేవాళ్ళు. కానీ వాళ్ళు మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదని ఇప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదా. కాబట్టి ఈరోజు వాళ్ళు వచ్చేసి ఈ పార్టీలు చేయడం వాళ్ళ అవసరాలు, చేర్చుకున్న పార్టీలు కూడా వాళ్ళ అవసరాలే. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు, నిస్సందేహంగా ఆయన మంచి వ్యక్తి, మంచి పనులు చేశాడు. చాలా వరకు కేంద్రంతో ఆయనకు రావాల్సిన నిధులను రాబట్టుకున్నాడు, ఆయన సొంత నిధులు వెచ్చించాడు, నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు,
కక్షపూరిత వ్యవహారాలు చేయలేదు, కారాగారంలో ఎవరిని పెట్టలేదు, ఎవరిని కొట్టించలేదు, విధ్వంసాలు చేయలేదు. కాబట్టి ఆయన గురించి ఒక ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది. అలాంటి వ్యక్తుల గురించి ఇబ్బంది ఏమీ లేదు. కానీ మిగిలిన వాళ్ళు ఏం చేశారు, ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మాకు గౌరవం ఇవ్వట్లేదు, మమ్మల్ని మనుషులుగా చూడట్లేదు, మమ్మల్ని లోక్సభ సభ్యులుగా చూడట్లేదు అని చెప్పి ఈరోజు మాట్లాడేవాళ్ళు, మిగిలిన వాళ్ళు ముందుగా కనుక మాట్లాడి ఉన్నట్టయితే ఎంతో కొంత వాళ్ళ మీద ఒక సదభిప్రాయం ఉండటం అయితే జరిగేది. ఈరోజు అవసరాల కోసం పార్టీలు తీసుకుంటున్నాయి, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వచ్చి ఈ పార్టీలో చేరుతున్నారు. ఈ పార్టీల వాళ్ళు కూడా ఇప్పుడున్న వాళ్ళకంటే వాళ్ళు వస్తే కొంచెం అదనంగా బలం చేకూరిద్దేమని భావిస్తున్నారు. వాస్తవంగా అయితే ఈరోజు పరిస్థితి తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఉన్నటువంటి ప్రజాభిప్రాయం ప్రకారం చూసుకుంటా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చే ఏ నాయకుడు ఈ పార్టీకి అవసరం లేదు, ఏ నాయకుడు కూడా అవసరం లేదు. ప్రజలు దానికి సిద్ధమై ఉన్నారు వీళ్ళని గెలిపించుకోవడానికి. కానీ వీళ్ళు ఇంకేదో పిరిగితనం ఉంది. ఓకే, అది